Why people started to weight gain after stopping Herbalife nutrition products. హాయ్, నేను మీ అమ్మాజాన్ వెల్నెస్ కోచ్. సో నా డ్రీమ్ అయితే 1 lakh పీపుల్కి న్యూట్రిషన్ వైజ్ అండ్ లైఫ్ స్టైల్ వైజ్ వాళ్ళ హ్యాబిట్స్ని ట్రాక్ చేసి వాళ్ళు హెల్తీగా ఉండేలా చూడడం. హెర్బల్ లైఫ్ యూస్ చేసి స్టాప్ చేసేసిన తర్వాత వెయిట్ గెయిన్ అయిపోతూ ఉన్నాం అని ఇలా చాలా క్వైరీస్ వింటూ ఉంటాం. దీనికి మెయిన్గా 3 రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కోచ్ గైడెన్స్ లేకుండా ఉండడం. సో మన పక్కింటోళ్ళు చెప్పారనో, రిలేటివ్స్ చెప్పారనో, ఆన్లైన్ ద్వారా కానీ, లేదు వేరే వాళ్ళ దగ్గర ప్రోడక్ట్స్ని తీసేసి యూస్ చేసేసి చాలామంది ఆపేస్తూ ఉంటారు. ఇలా చేశారు అంటే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. ఎందుకంటే ఒక కోచ్ ఉన్నారు అంటే మీకంటూ ఏం తినాలి, ఎలా తినాలి, పర్ఫెక్ట్ ఒక మీకు డైట్ ప్లాన్ అనేది ఇస్తూ ఉంటారు. ఎలా ఎప్పుడు మెయింటైన్ చేసుకోవచ్చు అని చెప్పి. సో ఇలా ఎవరైతే కోచ్ గైడెన్స్లో ఉంటారో వీళ్ళు ఆబ్వియస్లీ వెయిట్ పెరుగుతారు. సెకండ్ వన్, నాట్ విత్ న్యూట్రిషన్ కమ్యూనిటీ. సో నార్మల్గా వెల్నెస్ సెంటర్స్లో క్లాసెస్ చెప్తూ ఇక్కడ ఎవ్రీ వీక్ వెయిట్ లాస్ని, వెయిట్ గెయిన్ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల పీపుల్ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉండడానికి హెల్ప్ చేస్తూ ఉంటారు. బట్ చాలామంది న్యూట్రిషన్ సెంటర్స్కి వచ్చి క్లాసెస్ వినడానికి కానీ, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయడానికి కానీ రెడీగా ఉండరు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఇంట్లోనే న్యూట్రిషన్ తీసేసుకొని ఓకే నాకు రిజల్ట్ వచ్చింది అని చెప్పి మళ్ళీ మధ్యలోనే ఆపేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల కూడా మనకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ బ్యాక్ టు రెగ్యులర్ రొటీన్స్. సో అంటే మీ న్యూట్రిషన్ తీసుకొని మీకు ఏదైతే రిజల్ట్ కావాలో ఆ రిజల్ట్ని కూడా తీసేసుకున్నారు. ఇప్పుడు నాకు చాలు అనుకొని స్టాప్ చేసుకొని ఇంట్లో ఉన్నారు. ఈ టైంలో ఏమవుతుంది అంటే రెగ్యులర్గా మనం అగైన్ ఇప్పుడు నాకు కావాల్సిన వెయిట్ వచ్చేసాను కదా అని చెప్పి మళ్ళీ ఏదంటే అది తినడం, ఎప్పుడు పడితే అది తినడం, పడుకోవడం, అంటే స్లీప్ సైకిల్ సరిగ్గా లేకుండా ఉండడం, మీ ఫుడ్ డైట్ని కూడా మెయింటైన్ చేసుకోకుండా మీరు అన్హెల్తీగా మళ్ళీ తినేస్తూ తాగేస్తూ ఉండడం. ఇలా చేయడం వల్ల ఎవరైనా ఆబ్వియస్లీ వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు. సో ఇది కామన్. ఈ 3 రీజన్స్ కారణంగానే మనం చాలా వరకు వెయిట్ గెయిన్ అవ్వడం అనేది జరుగుతుంది. హెర్బల్ లైఫ్ వాడేసి స్టాప్ చేసేసిన తర్వాత వెయిట్ గెయిన్ అవుతామనేది కంప్లీట్లీ రాంగ్. మనం హెర్బల్ లైఫ్ ప్రోడక్ట్స్ని స్టాప్ చేయడం ఆపేస్తే వెయిట్ గెయిన్ అవ్వమండి. యాక్చువల్లీ మన హ్యాబిట్స్ని కనుక మళ్ళీ నార్మల్గా బిఫోర్లా అన్హెల్తీగా మనం పెట్టుకుంటూ వచ్చాము అంటే ఆటోమేటిక్గా వెయిట్ గెయిన్ అనేది అవుతాము. థ్యాంక్ యూ.